ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. స్కిన్‌ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఈ సమ్మర్‌లో? ఆహ్, ఒకటండి లైట్ క్లోత్స్, కాటన్ క్లోత్స్ అంటే కొంచెం మనకు చెమట పట్టినా, చేసినా అబ్జార్బ్ అయ్యేటట్టు. ఫుల్ క్లోత్స్ సో దట్ సన్ ప్రొటెక్షన్ కోసం అంటే ఫుల్ హ్యాండ్స్ ఏసుకుంటాము. ఇంకోటి రిపీటెడ్‌గా సన్ స్క్రీన్స్ అప్లై చేయడం. ఫోర్త్ హెయిర్ కేర్. స్వెట్ ఏమన్నా పట్టిందనుకోండి, ఆ స్వెట్ మనం వాష్ చేసుకోలేదనుకోండి, ఆ హెయిర్ ఫాలికల్స్ ఇన్ఫెక్షన్ వచ్చి ఫాలిక్యులైటిస్ డెవలప్ అవుతాయి. సో ఫ్రీక్వెంట్‌గా హెయిర్ వాష్ చేసుకుంటాము. ఇలాంటియన్నీ చూసుకుంటా ఉండాలి. ఓకే. ఈవెన్ చిన్న పిల్లలు కూడా బయట ఆడి వచ్చిన తర్వాత అంటే స్నానం అయితే చేస్తారు మార్నింగ్, కానీ మళ్ళీ ఈవినింగ్ కూడా చేయడం ఎంత ఇంపార్టెంట్? చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వాళ్ళు ఎండలో ఆడొస్తారు కాబట్టి ఆ చెమట పట్టి అయన్నీ ఏంటంటే ఇట్ ఈస్ అ సోర్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అగైన్. సో వాళ్ళు స్నానం చేయలేదు, ఎస్పెషల్లీ స్కిన్ ఫోల్డ్స్ ఈటిలో ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్‌గా ఫార్మ్ అవుతాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇయన్నీ ప్రివెంట్ చేయడానికి కంపల్సరీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్నానం చేయాలి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ డిఫరెంట్ క్లోత్స్, ఈవెన్ అండర్ గార్మెంట్స్, ఇన్నర్స్ కూడా కాటన్ అబ్జార్బుల్ క్లోత్స్ వేసుకోమని చెప్తాం. వి హావ్ టు కీప్ చేంజ్ అన్నమాట. యెస్, పర్సనల్ హైజీన్ ఫుల్ ప్రయారిటీ అండి సమ్మర్ వరకు మాత్రం. ఓకే. లేకపోతే మళ్ళీ ఆ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అండ్ చెమట పొక్కులు కూడా పిల్లలకి ఎక్కువ వస్తుంటాయి. అవునండి, అది కూడా జనరల్‌గా స్వెట్ మూలంగానే చూస్తాం. సో చెమట పొక్కులు ప్రివెంట్ చేయడానికి తలలో కూడా వస్తాయండి. అందుకనే ఆ చెమట పొక్కులు తలలో ప్రివెంట్ చేయడానికి కూడా హెయిర్ వాష్ రెగ్యులర్‌గా చేసుకుంటా ఉంటాము. మనం స్నానం గానీ నీట్‌గా మానిటర్, పిల్లలు ఎలా చేస్తున్నారు అని చెప్పేసి స్నానం చేస్తాం. కొంచెం మానిటర్ చేసుకుంటూ నీట్‌గా చేస్తున్నారా లేదా. ఏంటంటే ఆ సింథటిక్ క్లోత్స్ మనకి ఏంటంటే పిల్లల్లో అలవాటు ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఏది దొరికితే అది వేసుకుని వెళ్తారు. సో అందుకనే అట్లీస్ట్ నైట్ టైం వరకు అన్నా కాటన్ క్లోత్స్ వేయడము, ఇలాంటివన్నీ జాగ్రత్తగా మనం మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట. అయితే డాక్టర్, ఇప్పుడు కొంతమంది సమ్మర్ అంటే వేసవి నుంచి బయట నుంచి వచ్చాక ఎండలో ఇంటికి రాగానే ఏసీ ఏసీ కానీ అండ్ ఫ్రిడ్జ్‌లో ఐస్ వేసుకొని మంచి వాటర్ తాగేస్తుంటారు. ఇది కరెక్టేనా? జనరల్‌గా ఫ్రిజ్ వాటర్ కన్నా నార్మల్‌గా కూడా అండి, అంటే ఎండలోంచి వచ్చినా రాకపోయినా కూడా నార్మల్‌గా ఇంట్లో కూడా నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ తీసుకోమని చెప్తాం. ఎందుకంటే ఆ చల్లటి వాటర్‌కి కొంచెం మనకు ఫుల్‌నెస్ ఉంటుంది. సో నార్మల్ వాటర్ అనుకోండి కొంచెం ఎక్కువ తాగలుగుతాం కాబట్టి నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ తీసుకోమని చెప్తామన్నమాట. అంటే బయట ఎండ నుంచి వస్తే మనము నార్మల్ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్డ్ వాటర్ ఎండాకాలం వరకు కాసి చల్లార్చిన వాటర్ అయితే బెటర్ అండి. ఎందుకంటే మనకి ఇన్ఫెక్షన్స్ జనరల్‌గా 2 సోర్సెస్. ఒకటేంటంటే వాటరు, ఒకటేంటంటే ఫుడ్, హ్యాండ్ హైజీన్. సో ఏంటంటే ఈ 3 పిల్లల్లో మనకి మళ్ళీ హ్యాండ్ హైజీన్ ఒకటి చాలా ఇంపార్టెంట్. బయట ఆడుకుని వచ్చేటప్పుడు జర్మ్స్ క్యారీ చేస్తారు. సో చేతులు కడుక్కోకుండా తింటాము. ఇలాంటి వాటిలో ఏంటంటే మళ్ళీ ఫుడ్ ఇన్ఫెక్షన్స్ అన్నీ వస్తాయి కాబట్టి హ్యాండ్ హైజీన్ ఒకటి, వాటర్ కాసి చల్లార్చుకుని తాగినవి ఒకటి, ఫుడ్ కుక్డ్ ఫుడ్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ అంటే ఫ్రిడ్జ్లో నుంచి రీహీట్ చేసుకున్నవి కూడా సమ్మర్స్ వరకు అవాయిడ్ చేయమని చెప్తామండి. అప్పటికప్పుడు చేసినవి ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోమని చెప్తాం. ఇక ప్రెగ్నెంట్ లేడీస్ విషయానికొస్తే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హీట్ స్ట్రోక్స్, హీట్ వేవ్స్ రాకుండా ఒకటి చూసుకోవాలండి. ఎందుకంటే గర్భిణీ స్త్రీలకి వాళ్ళకే కాదు, దే ఆర్ గివింగ్ న్యూట్రిషన్ టు వన్ మోర్. సో అందుకని చెప్పి మనకన్నా అంటే నార్మల్ పర్సన్ కన్నా కూడా ప్రెగ్నెంట్ వాళ్ళలో వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండాలన్నమాట. అండ్ వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ వస్తాయి అవునండి, కాబట్టి. వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అది కూడా ప్రివెంట్ చేయడానికి వాటర్ ఇంటేక్, ఫ్రీక్వెంట్ మీల్స్ అంటే ఎక్కువ తినలేకపోతున్నాము సమ్మర్ ఇలాంటప్పుడు ఏంటంటే ఫ్రీక్వెంట్గా కొంచెం ఎక్కువ తీసుకోమని చెప్తాము. న్యూట్రిషన్ ఒకటి, వాళ్ళ ట్యాబ్లెట్స్ ఏవైతే తీసుకుంటున్నారో అవన్నీ టైంకి తీసుకుంటాము. సో మేడం, ఇప్పుడు కార్బోనేటెడ్ డ్రింక్స్ కానీ అంటే సోడా అవన్నీ మనం అవాయిడ్ చేయాలి అన్నారు కదా. కొంతమంది అవి తీసుకుంటూ ఉంటారు, కానీ మనకి ఇంట్లోనే తయారు చేసుకుంటే బెటర్ అంటారు కదా. సో అలాంటివి ఏమన్నా ఉన్నాయా ఇంట్లో ఇంట్లో తయారు తయారు చేసుకునేది ఏదైనా అండి, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అనేది ఒప్పుకుంటాం. డయాబెటిక్స్ తీసుకుంటానికి లేదండి. ఎటువంటి ఫ్రూట్ జ్యూస్ కానీ ఏది తీసుకుంటానికి డయాబెటీస్లో ఒప్పుకోము. ఎందుకంటే గ్లైసిమిక్ ఇండెక్స్ జ్యూస్లో చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఒకటేసారి షుగర్ రష్ ఉంటుంది, షుగర్ స్పైక్ అవుతుంది కాబట్టి డయాబెటిక్స్లో సజెస్ట్ చేయమండి. నార్మల్గా మన పుచ్చకాయ జ్యూస్ కానీ లేకపోతే లెమన్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుని తాగుతాం కానీ, కొబ్బరి నీళ్ళు ఏదైనా కానీ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ జ్యూస్ ఇంట్లో తీసుకోమని సజెస్ట్ చేస్తాం. లేకపోతే వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అంటే ఇప్పుడు గ్రేప్స్ కానీ లేకపోతే మస్క్మెల్, కర్బూజకాయ, సో కర్బూజకాయ ఇలాంటి ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. కానీ కార్బోనేటెడ్ డ్రింక్స్ మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాం. ఇప్పుడు లెమన్ సోడా తాగుతారండి, లెమన్ సోడా బదులు లెమన్ వాటర్. కొంతమంది బయట పని చేసే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు బయట పని చేయాల్సే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ బాయ్స్ కానీ వాళ్ళు కానీ, సో వాళ్ళకి ఇంకా తప్పించుకునే ఛాన్సే లేదు. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి హ్యాట్స్ అండి,
హ్యాట్ పెట్టుకుంటాము. ఆ డైరెక్ట్ సన్ ఎక్స్‌పోజర్ అవాయిడ్ చేయడానికి హ్యాట్స్ పెట్టుకుంటాం ఒకటి. కుదిరినప్పుడల్లా షార్ట్ బ్రేక్స్ తీసుకుని దగ్గరలో ఉన్నప్పుడు వాటర్ తాగుతాం. కోకోనట్ వాటర్ తాగుతాం. ఇలాంటియన్నీ తీసుకుంటాము. సన్ ప్రొటెక్షన్ అగైన్ సేమ్ క్లోత్స్ కానీ, సన్ స్క్రీన్స్ కానీ. ఎవరైనా అండి అది డెలివరీ అవ్వనియండి ఎవరైనా సరే ఎంత మినిమల్ ఎక్స్‌పోజర్ ఆ పీక్ అవర్స్ 11-4 ఉంటుందో దట్ ఈస్ ద బెస్ట్ వే టు అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ డ్యూరింగ్ సమ్మర్. ఓకే. అయితే ఐస్ ఇప్పుడు మనం కళ్ళ దగ్గరకొస్తే సమ్మర్‌లో గాగుల్స్ పెట్టుకోవడం ఎంత అవసరం అంటారు? ఒకటండి ఇప్పుడు ఎండాకాలం అనే కాదు అసలు ఏదైనా సరే మనకి యూవీ లైట్ ఎక్కువ ఉంటుంది, యూవీ రేడియేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సన్ గ్లాసెస్ అనేది సజెస్ట్ చేస్తాం. మనం బయటికెళ్ళేటప్పుడు మనకి యూవీ ప్రొటెక్షన్ స్కిన్‌కి ఎలా అయితే సన్ స్క్రీనో ఐస్‌కి గాగుల్స్ అలా అండి. ఓకే. దీనివల్ల ఏంటి యూజ్ ఏముంటుంది? యూవీ రేడియేషన్ అంటే ఆ యూవీ రేడియేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని దాని ప్రొటెక్ట్ నుంచి చేస్తాం. మన ఐస్‌ని ఇంకోటి ఏంటంటే గ్లేర్ ఆ సన్‌లైట్ మనకి డైరెక్ట్ గ్లేర్ లేకుండా ఇట్ విల్ ప్రొటెక్ట్ సో దట్ విజన్ ఈస్ బెటర్ విత్ సన్ గ్లాసెస్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.